మార్నింగ్ నుంచి నేను తీసుకున్న ప్రతి ఒక్క ట్రేడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు యాక్చువల్లీ ఈరోజు మనం తీసుకున్న ట్రేడ్ ఈవెంట్ ఈ పైనుంచి ఫాలో అవ్వడం 49,600 నుంచి మార్కెట్ ఫాలో అవ్వడం అండ్ కిందన 49,000 లెవెల్ నుంచి మళ్ళీ బౌన్స్ అవ్వడం ఇవన్నీ నేను గ్రాప్ చేసుకున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ పైనుంచి కింద నుంచి అన్ని ఏదైతే వీ షేప్ రికవరీస్ ఉన్నాయో అన్నీ నేను గ్రాప్ చేసుకున్నాను. బట్ పర్టికులర్గా నేను రికార్డ్ చేయడానికి అవ్వలేదు ట్యాబ్లోని. సో ఈరోజు మొబైల్లోనే మాత్రమే రికార్డ్ చేసుకున్నాను చిన్న చిన్న క్లిప్స్ కన్నా. అందులో ఇది పర్టికులర్గా స్టార్టింగ్లో కొన్ని ఇమేజెస్ మీకు చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ ఇమేజెస్. ఇక్కడ ఏదైతే 49,281 లెవెల్ ఉందో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఒక గ్రీన్ కలర్ జోన్ పెట్టాను చూసారా, 400 అండ్ 500 మధ్యలోని ఆ జోన్ వరకు ఖచ్చితంగా వెళ్తుంది. సో ఆ మూమెంట్ ఒక 400 పాయింట్స్ 350 పాయింట్స్ ఉంటుంది. అది ఖచ్చితంగా మూమెంట్ వస్తుంది అని చెప్పేసి నేను ఇక్కడ ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే జస్ట్ ఒక 2 క్యాండిల్స్లో 15 మినిట్స్ 2 క్యాండిల్స్లోనే ఆల్మోస్ట్ 413 పాయింట్స్ మూమెంట్ అయింది. ఇది ఫస్ట్ ట్రేడ్. సెకండ్ ట్రేడ్ ఏమొచ్చేసి ఇంత మూమెంట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సీ సైడ్కి వెళ్తుందా అంటే అవును వెళ్తుంది అనుకున్నాను పెట్టుకున్నాను. ఎందుకంటే పైన ఉండే ఇండ్యూస్మెంట్ ఒకటి, ఆ పైన ఇండ్యూస్మెంట్ లోవర్ హై ఏదైతే పెట్టుకున్నానో అది కూడా నాకు ఒక విధంగా ఇండ్యూస్మెంటే, బట్ లోవర్ హైతో పాటు ఇండ్యూస్మెంట్ లోవర్ హైది. సో అది కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంటాయి. సో ఇక్కడ నుంచి నేను ఒక 200 ప్లస్ పాయింట్స్ మూమెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి నేను ఇక్కడ కూడా ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను. సేమ్ అలాగే అక్కడ నుంచి ఒక 237 పాయింట్స్ మూమెంట్ అయింది. అండ్ ఇది జస్ట్ థీమ్ మార్చాను అంతే, బ్యాక్గ్రౌండ్ మార్చాను. అండ్ మీరు చూసినట్టయితే ఇండ్యూస్మెంట్ కూడా బ్రేక్ అయింది, ఇండ్యూస్మెంట్ లోవర్ హై కూడా బ్రేక్ అయింది అండ్ సప్లైలో వచ్చింది. సప్లైకి వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ జోన్ నుంచి మళ్ళీ మనకి ఫాలో వస్తుందని చెప్పేసి నేను ప్రిపేర్ అయ్యాను. సో అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఆల్మోస్ట్ 250 పాయింట్స్ మార్కెట్ మూవ్మెంట్ అయింది. ఇక్కడ ఏదైతే కింద డిమాండ్ అని పెట్టానో ఆ డిమాండ్ హోల్డ్ చేసుకొని ఇది వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. అంటే ఎందుకు సప్లై అక్కడ పెట్టాను, ఆ సప్లైలో అక్కడి నుంచి నేను ఏం ట్రేడ్ చేయబోతున్నాను అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఇక్కడ నుంచి ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంత మూమెంట్ ఏదైతే బుల్లిష్ ట్రేడ్ వచ్చిందో ఇక్కడ నుంచి అది జస్ట్ ప్రీమియం పెంచుకోవడానికి మాత్రమే వెళ్ళింది. సో ఇన్ కేస్ రెస్పెక్ట్ చేయాలనుకుంటే బుల్లిష్ ట్రెండ్కి ఆ డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ని హోల్డ్ చేస్తూ మళ్ళీ ఎక్కడి నుంచి అయితే ఫాలో అయిందో ఆ సప్లైని బ్రేక్ చేయాలి. ఇన్ కేస్ వరస్ట్ కేసులో ఆ డిమాండ్ కానీ ఫెయిల్ అయినట్టయితే ఈ విధంగా ఫెయిల్ అయితే అప్పుడు మనం ఇక్కడ 3 టెస్ట్లో ఎంట్రీ తీసుకొని మళ్ళీ మనం లోన్ బ్రేక్ చేద్దాం అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. ఓకే, సో 1 మినిట్లో ఎంట్రీ మనం తీసుకోబోతున్నాం. మనం ఇప్పుడు సప్లై నుంచి వస్తున్నాం. సో నాది ఫస్ట్ అయితే ఈ పైన ఏదైతే సప్లై వచ్చిందో అది ప్రాపర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి వచ్చింది. సో అది ఇండ్యూస్ మాత్రం చేస్తుంది. సో నేను అక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకోలేదు. ఇన్ కేస్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇది ఆ పైన ఉందా ఆ లెవెల్ బ్రేక్, ఈ ప్రీవియస్ హై ఏదైతే ఉందో అది బ్రేక్ అయిన తర్వాత నేను అక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఏదైతే ఫాల్ డిమాండ్ వరకు వస్తుందో అది ఆల్మోస్ట్ 200 పాయింట్స్. ఇన్ కేస్ అక్కడ డిమాండ్ ధర మళ్ళీ హోల్డ్ అయిందంటే అక్కడ నుంచి మళ్ళీ మనం పైకి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆప్షన్ చైన్ కాంబినేషన్తో పాటు నేను టెక్నికల్ అనాలిసిస్ని కంబైన్ చేశాను. ఇక్కడ 49,700 ధర చూడండి, 2.28 lakhs ఉన్నారు. అండ్ అలాగే పుట్ సైడ్ ఏమో 2.19, అంటే సి సైడ్ ఎక్కువ మంది ఉన్నారు కింద పంపించడానికి. అందుకే ఇక్కడ సపోర్ట్ అనేది బాగా పనిచేస్తుంది. ఆ విధంగానే నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను ట్రేడ్ అనేది పీ సైడ్కి. ఎందుకంటే ఆప్షన్ చైన్ కూడా మనకి కిందకే చూపిస్తుంది. ఎక్కువ శాతం ఎక్కడ ఉన్నారు, సి సైడ్ ఉన్నారు. సో దానికి ఆపోజిట్ సైడ్ వెళ్తుంది. అంతగా ఇందులో పెద్దగా లాజిక్ ఉపయోగించడానికి ఇంకేం లేదు. పైగా మనం ఉండేది కూడా ఒక సప్లైలో ఉన్నాం. సో డైరెక్ట్ ఎంట్రీ కూడా మీరు తీసుకోవచ్చు, బట్ స్టాప్ లాస్ అనేది చాలా పెద్ద అవుతుంది. ఇక్కడ నాకు ఆల్మోస్ట్ 100 ప్లస్ పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాల్సి వస్తుంది. నేను అందుకే ఈ ప్రీవియస్ హై ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఫైనల్గా ప్రీవియస్ హై బ్రేక్ అయిన తర్వాత నాకు ఇక్కడ ఎంట్రీ దొరికింది. ఫస్ట్ టార్గెట్ అయితే 160-180 పాయింట్స్కి, అండ్ అది 180 పాయింట్స్ ఆల్మోస్ట్ హిట్ అయింది. ఓకే, సారీ కొద్దిగా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉండడం వల్ల. బట్ ఇక్కడ నుంచి కానీ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ప్రీవియస్ క్యాండిల్ హై కానీ బ్రేక్ చేసినట్టయితే నేను అక్కడ నుంచి సి సైడ్కి ఎంట్రీ తీసుకున్నాను. బట్ ఇక్కడ చూడండి అది సపోర్ట్ చేయలేదు, వీక్నెస్ చూపించింది. అండ్ బయర్స్ అనేది ఫెయిల్ అవడం వల్ల నేను కంటిన్యూ ఎందుకు చేస్తాను, ఇది రావడం అయితే స్ట్రాంగ్ సప్లై నుంచి వస్తుంది. ప్రీవియస్గా ఏదైతే కింద నుంచి మూమెంట్ వెళ్ళిందో అది స్ట్రాంగ్ డిమాండ్ కాదు. సో ఇంకా కింద మనకి హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో అది లో బ్రేక్ చేస్తుంది డిమాండ్ది. సో అక్కడ వీక్నెస్ చూపిస్తుంది, బుల్స్ ఇన్వాల్వ్మెంట్ లేదు. సో డైరెక్ట్గా కింద మార్కెట్ ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువ అనమాట. సో డైరెక్ట్గా మార్కెట్ ఇప్పుడు లోవర్లో ఏదైతే ఉందో దాని టార్గెట్ ఇప్పుడు ఆ లోన్ బ్రేక్ చేయడమే. ఓకేనా, సో ఇప్పటివరకు స్క్రీన్ రికార్డింగ్లో నేను మీకు మెన్షన్ చేశాను మార్నింగ్ నుంచి తీసుకున్న ట్రేడ్స్ అన్నీ. మార్నింగ్ నేను నిన్నటి BTST కాల్ తీసుకున్నాను, అది అరౌండ్ 383లో నేను తీసుకున్నాను. ఇక ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ప్రీమియం డబుల్ అయింది 700కి.
ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి ఎందుకు ఎగ్జిట్ చేశాను, ఈ పాయింట్లోని అసలు ఏముంది అని చెప్పి చూస్తే ప్రీవియస్గా ఇక్కడ నాకు ఒక డిమాండ్ ఉంది. ఇది కంప్లీట్గా నాకు ఒక డిమాండ్, దీన్ని హోల్డ్ చేస్తూ వెళ్ళింది. ఇక్కడ ఇంకా ఆర్డర్స్ పెండింగ్లో ఉంది. ఆ ఆర్డర్స్ రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేను ఇక్కడే ఎగ్జిట్ అయిపోయాను. ఆల్మోస్ట్ నా టార్గెట్ హిట్ అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ ఒక డిమాండ్ ఉందని నాకు తెలుసు. సో ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయాను. ఎగ్జిట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదు. ఈ పర్టికులర్ పొజిషన్లో నేను ఇక్కడ అవైలబుల్ లేను. దాని తర్వాత ఎప్పుడైతే మీరు ప్రీవియస్గా ఈ వీడియో స్టార్టింగ్లో మీరు చూసినట్టయితే స్క్రీన్ షాట్లో ఇక్కడ పెట్టాను నేను. ఈ హై బ్రేక్ అయిన తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, మన టార్గెట్ ఇక్కడ వరకు అని రీచ్ అయింది 400 పాయింట్స్కి. ఆ తర్వాత ఇంకా కంటిన్యూషన్ ఆల్రెడీ ప్రీవియస్ రివ్యూ చెప్తున్నాను అంతే. సప్లై నుంచి ఫాలో అయింది అండ్ డిమాండ్ హోల్డ్ చేయలేదు, డిమాండ్ కూడా బ్రేక్ చేసింది. బట్ ఇక్కడ నుంచి ఏదైతే వెళ్ళిందో అది ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి వెళ్ళింది. సో లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళింది. ఈ లెవెల్ నుంచి ఇప్పుడు మళ్ళీ మార్కెట్ ఈ ఫస్ట్ టార్గెట్ రేపటికి గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే డైరెక్ట్గా ఈ లో బ్రేక్ అవ్వడం, లేదంటే ఫ్లాట్ నెగిటివ్ ఓపెన్ అయినా ఈ లో బ్రేక్ చేసి ప్రీవియస్ డిమాండ్ ఏదైతే ఉందో అక్కడ వరకు మిటిగేషన్కి సెకండ్ టార్గెట్ పెట్టుకుందాం. ఫస్ట్ టార్గెట్ అయితే దీని కింద. ఓకే, సో రేపు కూడా మనం బీరీ సైడ్ ఉంటాం. నేనైతే బీరీ సైడ్ ఉంటాను. ఫస్ట్ టార్గెట్ అయితే ఈ 300 పాయింట్స్ బ్రేక్ చేయడం, సెకండ్ టార్గెట్ ఈ డిమాండ్ వరకు రావడం 600 పాయింట్స్కి, థర్డ్ టార్గెట్ ఈ లోన్ బ్రేక్ చేయడం. ఓకేనా, ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం. బట్ హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తే టార్గెట్ ఎక్కడి వరకు ఉంది. ఫస్ట్ డే టైం ఫ్రేమ్లోకి వద్దాం. ఓకే, డే టైం ఫ్రేమ్లో చూస్తే కంప్లీట్గా ఒక స్ట్రాంగ్ బుల్లిష్ అనిపిస్తుంది హ్యామర్ లాగా. బట్ ఇది ఒక ట్రాప్ మాత్రమే, లిక్విడిటీ కలెక్ట్ చేసుకుంది. ఇన్ కేస్ స్ట్రాంగ్ బుల్లిష్ అవ్వాలి అంటే సెకండ్ టార్గెట్ ఏదైతే మనం 15 మినిట్స్లో మెన్షన్ చేసాం, ప్రీవియస్ లో ఇక్కడ ఏదైనా డిమాండ్ ఉంటే దాన్ని హోల్డ్ చేస్తూ మళ్ళీ కంటిన్యూ చేస్తే అదే మనకు ఒక స్ట్రాంగ్ అంటే బుల్లిష్ ట్రెండ్ మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు ఇక్కడ ఈ సప్లై వరకుని. ఓకే, బట్ నా వ్యూ అయితే ఈ లెవెల్ వరకు రావడం 48,200 లెవెల్ వరకుని. సో వెయిట్ చేసి చూద్దాం, ఎందుకంటే ఇక్కడ ఆర్డర్స్ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. సో 48,300, 58 ఈ లెవెల్లోకి వస్తుందని చెప్పేసి. సో రాబోయే రోజుల్లో మార్కెట్ ఇక్కడ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను ఎలాగ మార్కెట్ సెంటిమెంట్ కూడా నెగిటివ్ ఉంది కాబట్టి 1400 పాయింట్స్ గ్రాప్ చేయడానికి. సో వెయిట్ చేసి చూద్దాం. రేపటికి ఏమైనా ఎంట్రీస్ ఉంటే కంటిన్యూ చేస్తాను. రేపు కూడా మ్యాక్స్ వీడియోస్ ఇలాగే రావచ్చు రేపు ఒక రోజుకి. దాని తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ రెగ్యులర్గా అంటే ఫ్రైడే నుంచి ఇంకా రెగ్యులర్గా కంటిన్యూ చేద్దాం ఈ విధంగా స్క్రీన్ షేర్ చేస్తూ. ఓకేనా, ఈ 1-2 డేస్ మాత్రం నేను ఇలాగే షేర్ చేస్తాను. థ్యాంక్ యూ అర్థం చేసుకున్నందుకు.